సినిమా ఇండస్ట్రీలో ప్రముఖుల జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన బయోపిక్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. రాజకీయాలు, క్రీడలు, సినీ రంగాల్లోని గొప్ప వ్యక్తుల జీవిత కథలు ఇప్పటికే వెండి తెరపైకి వచ్చాయి. ఈ కోవలోనే ఇప్పుడు మరొక సూపర్ స్టార్ బయోపిక్ కు సంబంధించిన వార్తలు అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అది ఎవరిది అంటే స్టైల్, స్వాగ్, మాస్ అపీల్ కు నిర్వచనంగా నిలిచిన సూపర్ స్టార్ రజనీకాంత్దే. గత కొన్నేళ్లుగా రజనీకాంత్ బయోపిక్ పై రకరకాల వార్తలు వినిపించినప్పటికీ అధికారికంగా అయితే ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ తాజాగా ఆయన పెద్ద కుమార్తె దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ ప్రాజెక్టు పై స్పష్టత ఇచ్చింది. తన తండ్రి బయోపిక్ కు సంబంధించిన ప్రాథమిక పనులు జరుగుతున్నాయని, సరైన టైం వచ్చినప్పుడు ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ముందుకొస్తుందని ఆమె వెల్లడించారు. ఈ మాటలు రజనీ అభిమానుల్లో కొత్త ఆశల్నే రేకెత్తించాయి. సౌందర్య రజనీకాంత్ మాట్లాడుతూ, రజనీకాంత్ బయోపిక్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే శక్తి కలుగుందని చెప్పారు. రజనీ జీవితం కేవలం ఒక స్టార్ ప్రయాణం మాత్రమే కాదు, అది కోట్ల మందికి స్ఫూర్తినిచ్చే ఒక జీవన గాథ అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. సూపర్ స్టార్ కుమార్తెగా ఉండటం అంత సులభమేం కాదని, తాను కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకునేందుకు కష్టపడుతున్నా అని కూడా ఈ సందర్భంగా తెలిపారు. ఇక రజనీకాంత్ జీవితం నిజంగా ఒక సినిమాకు మించిన కథ. సాధారణ కుటుంబంలో జన్మించి బస్సు కండక్టర్ గా పనిచేసిన ఆయన సినిమాలపై ఉన్న ప్రేమతోనే ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ప్రారంభ దశలో అవమానాలు, పరాజయాలు ఎదురైనా తన ప్రత్యేకమైన నటన స్టైల్తో ప్రేక్షకుల మనసుల్లో గెలుచుకున్నారు. 5 దశాబ్దాలకు పైగా హీరోగా కొనసాగుతూ 170కి పైగా సినిమాల్లో నటించి భారతీయ సినీ చరిత్రలోనే చెరగని ముద్ర వేశారు రజనీకాంత్. ఇప్పటికీ వయసు 7 దాటినా కూడా రజనీ ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అలాగే కమల్ హాసన్ నిర్మాణంలో మరొక సినిమాకి కూడా కమిట్ అయ్యారు. ఈ ప్రాజెక్టు 173 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఇలాంటి టైంలో రజనీకాంత్ బయోపిక్ వార్త రావటం అభిమానుల ఆనందానికి రెట్టింపుకైంది. నిజంగా ఈ బయోపిక్ తెరపైకి వస్తే అది కేవలం సినిమా కాదు, ఒక లెజెండ్ జీవితానికి నివాళిగా నిలవటం ఖాయం.